టమాటా చారు చేస్తున్నానండి. ఒక 6 టమాటాలు కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకొని చూపిస్తాను. టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు కూడా వేసుకొని ఉడికించాలి. ఇవి టమాటాలు ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేసి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. టమాటాలు ఇలాగ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా చల్లారనివ్వాలి. టమాటాలు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత బాండీలో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో వేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ అయితే మనకి రసంకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి. టమాటా రసం ఇలా కాగుతున్నప్పుడే కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, కొంచెం తురిమి పెట్టుకున్న వెల్లుల్లి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ఈ రసం కొంచెం మరిగేటట్టు చూసుకోవాలండి. ఫస్ట్ ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇలాగ మరగనివ్వాలన్నమాట. చారు రసంని మరగనివ్వాలి. టమాటా రసం ఇలాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేస్తున్నానండి. టమాటా రసంకి పోపు కొంచెం నూనె వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత కొంచెం చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేస్తున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేగనివ్వాలండి. పోపు వేగింది. ఇప్పుడు టమాటా రసంలో కలిపేస్తాను. ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత టమాటా రసంలో వేసి కలిపేసుకుంటే టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. టమాటా రసం చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది. టమాటా రసం రెడీ అయిపోయిందండి.